వెల్కమ్ బ్యాక్ టు న్యూ బ్లాగ్. సో ఈరోజు అయితే మనం హైదరాబాద్ టు సింగపూర్ ఫ్లై చేస్తున్నాం అనమాట. సో హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఉన్నాం. ఇప్పుడు టైం వచ్చేసి 2:04 అవుతుంది. ఒకసారి ఫ్లైట్లోకి ఎక్కిన తర్వాత కలుసుకుందాం. సో ఫైనల్లీ ల్యాండ్ అయిపోయాను. ఇప్పుడే రూమ్కి వచ్చామన్నమాట. సో ఇట్లా ఫ్రెష్ అప్ అయ్యి బయటకు వచ్చాను. ఇప్పుడు అయితే రూమ్ అయితే బాగుంది. ఇక్కడ అంతా చల్లగా ఉంటుంది అనుకున్నా, కొంచెం ఓకే అంత చల్లగా ఏం లేదు, నార్మల్ మన హైదరాబాద్ క్లైమేట్ లాగే ఉంది. అండ్ ఇక్కడ ఒకసారి కార్స్ అయితే పార్క్ చేశారు, చూపిస్తాను. అంటే నార్మల్ కార్సే ఉన్నాయి ఇక్కడ ప్రస్తుతానికి. మంచి కార్స్ ఏమైనా ఉంటే మీకు చూపిస్తాను. రూమ్ టూర్ కూడా చేస్తాను 100%. ఈ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు మెట్రో స్టేషన్కి అయితే నడుస్తున్నాను. ఇక్కడ లైక్ ఎలక్ట్రానిక్ మార్కెట్కి అయితే వెళ్తున్నా ఫస్ట్. అండ్ ఇంకా ఫ్యూచర్ ప్లాన్స్ అయితే చాలా చేసిన, చూద్దాం. నాకైతే అంత లైక్ ఇక్కడ సింగపూర్లో స్పెషల్ కార్స్ అయితే కనపడలేదు ఇప్పటి వరకు. ఉన్నాయి, చాలా అయితే ఉన్నాయి. రోడ్డు మధ్యలో నడుస్తున్నా, అయితే కొత్త కదా. అండ్ చూడండి గైస్, ఇవి అయితే కార్స్, ఇవి వెల్ఫైర్ రోడ్డు మీద పార్కింగ్ చేశారు. మన దగ్గర అయితే లోపల ఎక్కడైనా పెడతారు. షాప్ ఉంది, మరి ఇందులో చికెన్ అమ్ముతున్నారా? పాషే. ఇక్కడైతే షాప్లో చికెన్ అమ్ముతున్నారు, ఇంకేమైనా అమ్ముతున్నారు, నాకైతే భయం వేస్తుంది. బాగుంది కార్ యాక్చువల్లీ. ఇది మెట్రో స్టేషన్ అనమాట, గేలాంగ్. సో మెట్రో స్టేషన్కి అయితే వెళ్ళి ఆ ప్లేస్కి వెళ్దాం. ఇక్కడైతే ఫుడ్ చూడండి, ఇది బార్ అనుకుంటా. ముందైతే ఫుడ్ ఉంది ఇక్కడ, అవి ఏంటో మరి తెలియదు మనకి. ఉన్నాయి అక్కడైతే, మనమైతే ఏం ట్రై చేయట్లేదు. మనమైతే కేఎఫ్సి, మెక్డానల్డ్స్ అట్లాంటి వాటిలో ట్రై చేద్దాం, చూద్దాం ఎలా ఉంటుంది. అది చూసారా, అది పైన ఏదో వేలాడి తీసాడు, అట్లుంది మరి ఇక్కడ పరిస్థితి. సో గైస్ అయితే మనం అటు ఇటు వెళ్ళేసి వచ్చామన్నమాట. ఇదైతే మెట్రో స్టేషన్, అది అర్జునేట్ దీని పేరు. అండ్ మన హోటల్కి వెళ్తున్నాను ఇప్పుడు. ఏమో ఈ వేడికి తట్టుకోలేమని ఇక హోటల్లో పోతున్నా. ఇప్పుడు టైం వచ్చేసి 2:30 అట్లా అయింది. బాగుంది సిటీ అయితే. ఇప్పుడైతే ఫ్రెష్ అప్ అయిపోయాను. ఫ్రెష్ అప్ అయిపోయి ఇక్కడికి వచ్చాను అనమాట, ఇది మెట్రో స్టేషన్. ఇవాళ వ్లాగ్లో ఏంటంటే నాకే ఎటు వెళ్ళాలో అర్థం కావట్లేదు. సో అందుకని అంత కన్ఫ్యూజింగ్ ఉంటుంది ఈ వ్లాగ్ మాత్రము. నెక్స్ట్ వ్లాగ్ ప్రయత్నిస్తాను, ఎందుకంటే నేనేమని చెప్తుంటే అది తప్ప నిజమా నేనే కరెక్ట్ చేసుకోవడానికి టైం పడుతుంది. అందుకని సరిగ్గా వ్లాగ్ చేయట్లేదు. అండ్ ఇప్పుడైతే మనం ఒక క్రాంక్ సంథింగ్ ఏదో ఉంది, మర్చిపోయాను. మళ్ళా కొంచెం పేర్లు డిఫరెంట్గా ఉన్నాయి. యాప్ అక్కడికంటే లైక్ ఆ ఏరియా అంతా లైక్ ఒక లైక్ ఎలా చెప్పాలి మీకు అంటే లైక్ సిటీ టైప్ అనమాట. సిటీ అంటే మొత్తం సిటీయే, కానీ అది లైక్ వీకెండ్ వైబ్స్ అంతా ఉంటాయి అనమాట. మన లైక్ పబ్ వైబ్స్ అవన్నీ ఉంటాయి. సో అక్కడికైతే వెళ్తున్నాం మనము. ఇంకా 3 minutesలో ట్రైన్ స్టేషన్లో ఉన్నాం. ఇక్కడ మెట్రో స్టేషన్ ఏంటంటే ఎంఆర్టీ స్టేషన్ అనమాట, అంటారు అనమాట, ఎస్ఎంఆర్టీ. సో మెట్రో స్టేషన్ అంటే ఎవరికి ఏం అర్థం కాదు. సో ఆల్మోస్ట్ సిటీ మొత్తం మెట్రో ఉంటుంది ఇక్కడ. సో మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా మెట్రోలో ఈజీగా వెళ్ళిపోవచ్చు. నేనైతే ఒక ఎంఆర్టీ కార్డ్ అని ఒకటి ఉంటుంది, చూపిస్తాను మీకు. ఇట్లా కార్డు ఉంటుంది అనమాట. ఈ కార్డుకి ఏంటంటే అన్లిమిటెడ్ ఉంటుంది, టూరిస్ట్ ప్యాకేజ్ అని ఇట్లా ఉంటుంది. సో ఇది ఒకవేళ తీసుకున్నారంటే మనం అన్లిమిటెడ్ తిరగచ్చు. అంటే లైక్ నేను ఏంటంటే ఎంఆర్టీ కార్డ్ ఎప్పుడు ఎయిర్పోర్ట్లో తీసుకోకండి. ఎయిర్పోర్ట్లో లిటిల్ బిట్ కొంచెం ఎక్కువ అంట, కొంచెం బయటకు వచ్చి ఎంఆర్టీ స్టేషన్లో తీసేసుకుంటే దొరుకుతుంది. తీసుకొని అన్లిమిటెడ్ $30 సంథింగ్, 3 daysకి $30. సో నో డిపాజిట్ కాబట్టి మొత్తం మనకు ఉంటుంది అనమాట. ఒకసారి ట్రైన్ ఎక్కిన తర్వాత చూపిస్తాను మీకు ట్రైన్. ఇదైతే మెట్రో అనమాట, మెట్రో ఉంటుంది. మెట్రో సేమ్ మన హైదరాబాద్ మెట్రో లాగే ఉంది, కానీ ఏంటంటే గేట్స్ కొంచెం డిఫరెన్స్. అని ఇక్కడ కొన్ని ఎక్కువ లైన్స్ ఉంటాయి. మెట్రో ఇప్పుడు 9 అయింది కాబట్టి ఫ్రీయే ఉంది, మొత్తం అంతా ఖాళీ ఉంది. ఇదైతే మెట్రో అనమాట, మెట్రో ఉంటుంది. మెట్రో సేమ్ మన హైదరాబాద్ మెట్రో లాగే ఉంది, కానీ ఏంటంటే గేట్స్ కొంచెం డిఫరెన్స్. అని ఇక్కడ కొన్ని ఎక్కువ లైన్స్ ఉంటాయి. మెట్రో ఇప్పుడు 9 అయింది కాబట్టి ఫ్రీయే ఉంది, మొత్తం అంతా ఖాళీ ఉంది. చూసారు కదా, నేనైతే వ్లాగ్ ఏం పెద్దగా చేయలేదు, ఎందుకంటే టైర్డ్ అయిపోయినా. ఏంటంటే ఫస్ట్ డేనే కదా ఈరోజు. సో ఫస్ట్ డేనే నేను అంతా తిరిగేసిన, అంటే కొంచెం తెలుసుకోవడంలో కూడా కొంచెం లేట్ అయింది. సో వ్లాగ్ ఎక్కువ తీయలేకపోయినా.
అండ్ అప్పుడే ఎడిటింగ్ చేస్తున్నా, థంబ్నెయిల్ పంపించిన. అండ్ ఇదైతే ఒకసారి హోటల్ లైక్ కంప్లీట్ రూమ్ టూర్ అని కాదు, కొంచెం రూమ్ టూర్ చేస్తా. అండ్ ఈ హోటల్ వచ్చేసి ఆర్చర్డ్ రోడ్లో ఉందన్నమాట. అండ్ ఈ హోటల్ పేరు జేఈఎన్ అనమాట. సో ఇందాక లైక్ పేరు మర్చిపోయాను మళ్ళీ. కొంచెం డిఫికల్ట్గా ఉన్నాయి కదా ఈ పేర్లు, అంటే మన దగ్గర ఎంత ఈజీ ఉంటాయి. సో హోటల్కి అయితే వచ్చినాను ఇప్పుడు. బాగుంది ప్లేస్ అయితే, అంత ఎంజాయ్ చేసినాను. ఒకసారి హోటల్ అయితే మీకు చూపిస్తాను. ఎడిటింగ్ అయితే చేసినాను కొంచెము. ఇదైతే హోటల్ వ్యూ బాగుంది. ఇదేమో 11th ఫ్లోర్లో ఇచ్చాడు మనకి. ఇది 11th ఫ్లోర్లో ఉంది హోటల్. అంటే లైట్ స్విమ్మింగ్ పూల్ ఇక్కడ ఉంది. ఇది రోడ్ చూడండి గైస్ ఎంత బాగుందో, మన ఓఆర్ఆర్స్ లాగా ఉన్నాయి. ఇదేమో పబ్లిక్ రోడ్, మొత్తం ఖాళీ అయిపోయింది. టైం 1 అయింది, కానీ టైం డిఫరెన్స్ ఉంటుంది కదా. అండ్ ఇది ఒక స్టడీ టేబుల్ ఇచ్చాడు. ఇది మన ల్యాప్టాప్. ఇది మనం కొంచెం అటు ఇటు పడేసాను అనమాట, పట్టించుకోకండి. మీకు ఒకసారి బయటకు కూడా వెళ్ళి చూపిస్తాను మొత్తము. సేమ్ మన హైదరాబాద్లో యాక్సెస్ కార్డ్. నేను లోపల నుంచి అన్లాక్ చేస్తాను. ఇది వచ్చేసి ఎగ్జిట్ అన్నమాట. ఇది స్టేర్ కేస్. కానీ ఇక్కడ రూల్స్ కొంచెం టఫ్ ఉన్నాయి గైస్. రూల్స్ మాత్రం చాలా టఫ్ ఉన్నాయి. బై మిస్టేక్లో కూడా మీరు ఏదైనా మిస్టేక్ చేస్తే మాత్రం పక్కా ఫైనే, మీకైతే చెప్తున్నాను కదా. అండ్ ఒకసారి మనం లోపలికి వెళ్ళిపోదాము. కార్డ్ తెచ్చుకున్నా, అంటే యాక్చువల్లీ 2 keys తీసుకున్నాను అనమాట. 2 keys తీసుకున్నా. 2 keys ఎందుకు తీసుకున్నా అంటే, ఇఫ్ మీరు 2 members స్టే చేస్తున్నారు అనుకోండి. ఇప్పుడు నేను బయటకు వెళ్ళేసి వచ్చాను కదా, ఇప్పుడు మీరు ఈ డోర్ ఉంది కదా, ఈ డోర్ కనుక మీరు లోపలకి ఇక్కడ ఇన్సర్ట్ చేయాలి. కీ తీసుకొని బయటకు వెళ్ళారు అనుకోండి, కీ తీసుకొని బయటకు వెళ్తే బయట నుంచి బయటే ఉంటారు, లోపల కీ ఉంటుంది కాబట్టి. అందుకని 2 keys ఉండాలి ఎప్పుడైనా మనం. ఎందుకంటే లిఫ్ట్ కూడా ఆపరేట్ చేయడానికి రాదు, మళ్ళీ కింద లాబీకి వెళ్ళాలన్నా కష్టం అవుతుంది. లాబీకి అయితే ఏ ఫ్లోర్ నుంచి అయినా లాబీకి వెళ్ళిపోవచ్చు, కానీ ఎప్పుడైతే మీరు కింద నుంచి పైకి రావాలంటే మాత్రం పక్కా యాక్సెస్ కార్డ్ కావాలి. అండ్ ఇది ఒకసారి పెట్టేద్దాం. గైస్, అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్ గైస్. అండ్ డే 1 కదా, పెద్దగా అయితే వ్లాగ్ చేయలేదు. నెక్స్ట్ వ్లాగ్లో అయితే మీకు కంప్లీట్ సిటీలో అసలు మీరు ఎక్కడెక్కడ ప్లేసెస్కి వెళ్ళాలి సింగపూర్లో. అండ్ గైస్, సింగపూర్లో గోల్డ్ రేట్ ఎంత ఉంది, ఐఫోన్ రేట్ ఎంత ఉంది, అన్నీ పర్టికులర్గా వీడియోస్ చేస్తాను. అండ్ ప్లీజ్, అండ్ గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. బాయ్.